బాలనటుడిగా తన కెరీర్ ప్రారంభించి, నేడు టాలీవుడ్ సూపర్ స్టార్గా ఎదిగిన నటుడు ఎవరో తెలుసా? అవును, అతనే నాగార్జున. సావిత్రి ఎత్తుకున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్టార్స్గా రాణిస్తున్న చాలామంది హీరోలు ఒకప్పుడు బాలనటులుగా నటించి మెప్పించిన వారే. ముఖ్యంగా స్టార్ వారసులు చైల్డ్ ఆర్టిస్టులుగా మెరిశారు. అయితే చిన్నప్పుడు బాలనటులుగా నటించిన అందరూ హీరోలుగా ఎదగలేరు. కొందరు మాత్రమే హీరోగా పరిచయమై మెప్పించారు. స్టార్లుగా, సూపర్ స్టార్లుగా ఎదిగారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఇప్పుడు టాలీవుడ్లో సూపర్ స్టార్ కావడం విశేషం. సావిత్రి ఎత్తుకుని ఆడిస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని రకాల సినిమాలు చేసి మెప్పించారు. రొమాంటిక్ సినిమాలతో పాటు యాక్షన్ చిత్రాలు చేసి మెప్పించారు. డివోషనల్ మూవీస్తోనూ అలరించారు. తన ఇమేజ్ని తానే బ్రేక్ చేసి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు విలన్ రోల్స్ కూడా చేసేందుకు రెడీ అయ్యారు. సావిత్రి ఆడించిన ఆ చిన్నారి పుట్టినరోజు నేడు కావడం విశేషం. ఆయన ఎవరో ఇప్పటికైనా గుర్తొచ్చిందా? సావిత్రి చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో కాదు, అక్కినేని నాగార్జున. ప్రస్తుతం టాలీవుడ్లో సూపర్ స్టార్గా రాణిస్తున్న హీరో. తెలుగులో సీనియర్లలో ఒకరిగా మెప్పిస్తున్నారు. నాగార్జున ఇటీవల కూలీ, కుబేర చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ భిన్నమైన పాత్రలు పోషించారు. కూలీలో విలన్గా నటించగా, కుబేరలో కాస్త నెగటివ్ రోల్ చేసి మెప్పించారు. ఎప్పుడూ హీరోగానేనా, కాస్త చేంజోవర్ ఉండాలని చెప్పి ఇలా టర్న్ తీసుకున్నారు. మెప్పించారు. నాగార్జున బాలనటుడిగా నటించిన ఈ మూవీ వెలుగు నీడలు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కలిసి నటించిన సినిమా. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై డి మధుసూదనరావు నిర్మించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో ఏఎన్నార్ సావిత్రిని ప్రేమిస్తాడు. కానీ గిరిజని పెళ్లి చేసుకుంటారు. వీరికి పుట్టిన బాబే నాగార్జున. చిన్ననాటి నాగార్జుననే ఇందులో సావిత్రి ఎత్తుకుంటుంది. ఈ సినిమా 1961 జనవరిలో విడుదలై పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాతోనే నాగార్జున మొదటిసారి వెండితెరకు పరిచయం అయ్యారు. సినిమా చిత్రీకరించే సమయంలో ఆయన జన్మించి కొన్ని నెలలే అవుతుంది. అందుకే చిన్నారిగా కనిపించారు. అక్కినేని నాగార్జున 1959 ఆగస్ట్ 29న జన్మించిన విషయానికి తెలిసిందే. నేడు ఆయన 66వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. మాస్ హీరోగా విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అఖరి పోరాటంతో మెప్పించారు. గీతాంజలి చిత్రంతో మంచి బ్రేక్ అందుకున్నారు. శివతో ఇండస్ట్రీని షేక్ చేశారు. హలో బ్రదర్తో కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అన్నమయ్య, శ్రీరామదాసు, రాజన్న, నేటి సిద్ధార్థ, రక్షణ, వారసుడు, గోవిందా గోవిందా, క్రిమినల్, ఆజాద్, శివమణి, మన్మధుడు, సంతోషం, మాస్, కింగ్, సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు, నా సామిరంగా వంటి చిత్రాలతో విజయాలు అందుకుని తెలుగులో స్టార్ హీరోగా ఎదిగారు. అదే సమయంలో ఏఎన్నార్ నట వారసుడిగా రాణించారు. సినిమాల్లోనే కాదు, వ్యాపారాలను కూడా విస్తరించి వేలకోట్లకు ఎదిగారు నాగార్జున. చిన్నతనంలో సావిత్రి చేతిలో ఆడిన బాలనటుడు నేడు టాలీవుడ్లో సూపర్ స్టార్గా రాణిస్తున్నాడు. నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు.